నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సురక్ష యాప్ ద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించవచ్చు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ సమీపంలో ఉన్న వైన్ షాపులో ఎక్సైజ్ అధికారులతో కలిసి సురక్ష యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ చేసి యాప్ పై అవగాహన కలిగించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. గూడూరు కోర్టు ఆవరణలో బాల్య వివాహాలు, వాటి వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించిన జడ్జీలు. నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. మాడవీధి ఉత్సవం కార్యక్రమంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పుట్టల వద్ద ఘనంగా నాగుల చవితి ప్రత్యేక పూజలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. కల్తీ మద్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సురక్ష యాప్ ను తీసుకువచ్చిందని, మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు మద్యాన్ని కొనుగోలు చేసినప్పుడు యాప్ ద్వారా మద్యం ఒరిజినలా లేక కల్తీనా అని తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణం వద్ద ఆయనతో పాటు అధికారులు యాప్ పై అవగాహన కలిగించారు. స్థానిక బాలాజీ నగర్ సెంటర్ సమీపంలో ఉన్న మద్యం దుకాణం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు ఎక్సైజ్ అధికారులు సురక్ష యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ చేసి మద్యం కొనుగోలు చేసే వారికి యాప్ గురించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్లే వేలాది మంది మృతి చెందారని, అనేక మంది అనారోగ్యం పాలయ్యారని గుర్తు చేశారు. వైకాపా నాయకులు చేస్తున్న మద్యం వ్యాపారాన్ని టీడీపీ నాయకులు చేస్తున్నారని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వెల్లడించారు. నకిలీ మద్యాన్ని నివారించేందుకు అన్ని మద్యం దుకాణాల వద్ద సురక్ష యాప్ గురించి కరపత్రాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మద్యం కొనుగోలు చేసేవారు ఈ యాప్ ద్వారా తమ కొనుగోలు చేసిన మద్యం ఒరిజినలా లేక కల్తీనా అని తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. గతంలో ఈ యొక్క మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి 30,000 మంది చనిపోయారు. దాదాపు 70,000 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆ విషయం మీకు తెలుసు. తెలియదని చెప్పి అనొద్దు, ప్రజలకు కూడా అందరికీ తెలుసు. కానీ మీరేంటంటే ఆ రోజు మీకు సంబంధించిన నాయకులకి ఒక్కొక్క బ్రాండ్ ఒకటి ఇచ్చేసి అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి మీ సొంత బ్రాండ్ ప్రమోట్ చేసే విషయంలో మీరు ఎదిగారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆ సొంత బ్రాండ్ల విషయంలో తాగిన వాళ్ళందరూ కూడా ఈరోజు అనారోగ్యానికి గురైనటువంటి విషయం కూడా గతంలో కూడా చూసామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే ప్రజలకి తెలుసు, అందుకనే మీకు ఆ తీర్పిచ్చారని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఈరోజు అంటారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్యం షాప్ ఉంది ఎమ్మెల్యే పోవడం ఏంటంటే, పోవాలా మేము ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నాం. మద్యం తాగేవాళ్ళు కూడా మాకు ఓట్లు వేశారు. ఆరోగ్యం చెడిపోయిన కుటుంబాలు, చనిపోయిన మద్యం తాగి చనిపోయిన కుటుంబ బంధువులు, వాళ్ళు అందరూ కూడా మాకు ఓట్లు వేసారు. ఈరోజు మేము ఎమ్మెల్యే గెలిచాము. ఈరోజు ప్రజల ఆరోగ్యమే మాకు కూడా శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతోనే ఈరోజు షాపుల దగ్గరికి వెళ్ళి అవగాహన దాన్ని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మీరు షాప్కి వస్తే మీరు బాటలు తీసుకోవడం అంటే వినియోగదారుడు చెప్తున్నాం తీసుకోవడం, ఈ సంబంధించినటువంటి యాప్ సురక్ష యాప్ అనేది ఒకటి గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి మీరు ఏ బ్రాండ్ కొంటారో ఆ బ్రాండ్ని తీసుకొని ఇక్కడ స్కాన్ చేస్తే దాంట్లో మొత్తం దానికి సంబంధించినటువంటి డేట్, ఎప్పుడు ఇది తయారు చేశారు, అలాగే ఎక్కడి నుంచి ఇది వస్తుంది అనేది పూర్తిగా ఇది నకిలీనా లేకపోతే మంచి మందు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీ ఫోన్లోనే మీకు వచ్చేటువంటి ఈరోజు ఒక యాప్ను తయారు చేసి గవర్నమెంట్ ఈరోజు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. గవర్నమెంట్ కల్తీ మద్యం నిరోధానికి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే దాన్ని తీసుకొచ్చారండి.
ఆ సురక్ష యాప్ ఏంటంటే మనం స్కాన్ చేసుకుంటే మన గూగుల్ స్టోర్లో ఉంటుంది. ప్రతి షాప్ దగ్గర మనం డౌన్లోడ్స్ పెట్టున్నాము. ఆ షాప్లో డౌన్లోడ్ చేయగానే దాంట్లో 2 ఓపెన్ అవుతాయండి, 2 పోర్టల్స్ ఓపెన్ అవుతాయండి. ఒక పోర్టల్లో మనకి కన్జ్యూమర్ యాప్ ఉంటుంది, ఒక పోర్టల్లో రీటైలర్ యాప్ ఉంటుంది. కన్జ్యూమర్ పోర్టల్లో ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేసి బాటిల్ స్కాన్ చేసి దాన్ని కింద ఈ కోడ్ ఉంటుంది, వెరిఫికేషన్ కోడ్ కొట్టి దాన్ని ఆన్ చేయగానే అది ఏ షాప్లో తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎక్కడి నుండి తయారైంది, అది మంచిదా కాదా క్లియర్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి. ఇది కన్జ్యూమర్కి అవగాహన సదస్సు కోసం పెట్టారు. అట్లాగే రీటైలర్ కోసం రీటైలర్ యాప్ ఒకటి పెట్టారండి. ఇప్పుడు ప్రతి చేసిన అరాచకాల వల్ల 30,000 మంది చనిపోవడం జరిగింది, 30,000 మంది హాస్పిటల్ పాలయ్యారు. నాసి రకం మద్యాన్ని ఎవరు సరఫరా చేశారు, ప్రజల ప్రాణాలను ఎవరు తీసుకున్నారనే విషయాన్ని ఈ గవర్నమెంట్ ఏం చేసినా ప్రజలందరికీ తెలుసు. దాని మూల్యమే మన 11 సీట్లు ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఈ యాప్కి ఎక్సైజ్ సురక్ష యాప్ అనే ఈ భద్రత మా బాధ్యతని ప్రభుత్వం తీసుకొని ఈ సురక్ష యాప్ ద్వారా మీరు ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, సోమిశెట్టి, చెంచురామయ్య, శివకుమార్, పెంచలయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు నేరమని ఎక్కడైనా జరుగుతుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని న్యాయమూర్తి సులోచనారాణి సూచించారు. గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సులోచనారాణి మాట్లాడుతూ ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయని, దీనివల్ల చిన్నతనంలోనే గర్భం దాల్చి ఇంకొక బిడ్డకు జన్మను ఇవ్వలేక అనేక మంది కాన్పు సమయంలో చనిపోతున్నారని తెలిపారు. చట్ట ప్రకారం బాల్య వివాహాలు నేరమని, దీనికి సహకరించిన వారికి కూడా శిక్ష పడుతుందని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు వివరించారు. మనకి ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పుకున్నాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జాతీయ న్యాయ సేవల సంస్థ, ఈ న్యాయ సేవల సంస్థ వారు అవసరమైనటువంటి వాళ్ళకందరికీ న్యాయ సహాయం అందించేంత వరకు ఉద్దేశంగా న్యాయ సేవల సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాల అన్వేషణ దిశగా కూడా ఈ న్యాయ సేవల సంస్థ పనిచేస్తోంది. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో అక్కడ లోకల్ ఏరియాస్ లో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఒక ప్రోగ్రాం చేయమని చెప్పి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినప్పుడు మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు మన జిల్లాలో బాల్య వివాహాల సమస్య ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేసి దాని మీద లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పి ఒక అవకాశం వచ్చింది. నాగుల చవితి సందర్భంగా ఇక్కడ ప్రజలంతా కోర్టుకు రావడం జరిగింది కాబట్టి ప్రజలకు దీని మీద అవగాహన కల్పిద్దామనేటువంటి ఆలోచన ఆయన చేశారు. దాని మూలంగా మనం ఇక్కడ కోర్టులో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్య వివాహం అంటే ఏంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మనకి పాతకాలంలో అయితే బిఫోర్ ప్యూబర్టీ, యుక్త వయసుకు రాకముందే అమ్మాయిలకి చాలా పెద్దవాళ్ళకి ఇచ్చి మ్యారేజెస్ చేస్తుండేవాళ్ళు. నాకు తెలిసి నా చిన్నప్పుడు మా ఊర్లో నేను చాలా మందిని చూశాను. ఈ సమావేశంలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయవాదులు రజనీకాంత్ రెడ్డి, రమేష్ నాయుడు, భాగ్యలక్ష్మి, పోలీసు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసిన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి శుక్రవారం రాత్రి అలంకరణ, ప్రత్యేక పూజలు, మాడవీధి ఉత్సవం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాలక్ష్మి రావే మమ్మే
గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ఆకాశ దీపానికి పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని నిలిపి భక్తులు ఓం నమఃశివాయ నామస్మరణ చేస్తూ దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా నాగసూరు గోపాలరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శివాయ ఓం నమః శివాయ నమః పార్వతీపతయే. ఇంకా మనుబోలు మండల కేంద్రంలోని మనుబోలమ్మ, నాగార్పమ్మ, గంగమ్మ ఆలయాల వద్ద నాగుల చవితి సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సాయి శర్మ, కుమార్ శర్మ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ, చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ. నాగుల చవితి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయం అలాగే రెండో పట్టణ పరిధిలోని పలు పుట్టల వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో నాగేంద్ర స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించి ప్రసాదాలు సమర్పించారు. నాడు నాగన్న, నాగ పూజ చేతుము నాగన్న. నాగుల చవితి నాడు నాగన్న, నాగ పూజ చేతుము నాగన్న. నాగరాజు ఫణిరాజు నీవయ్యా, నోములు పూజలు నీకయ్యా. పాంపు నాగన్న, విష్ణు భక్తుడవు
నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తులు నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సైదాపురం మండలంలోని రాపూర్ రోడ్ సమీపంలో ఉన్న పుట్టకి మహిళలు దారం చుట్టి ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పండుగ నాడు నాగదేవతలను, పాములను పూజించడం ద్వారా సర్ప భయాలను, ఇతర దోషాలు తొలగిస్తుందని, అలాగే సంతాన సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంగా భావిస్తారు. కార్తీక మాసాన వెలసెను తల్లి నాగుల చవితి పండుగ రారుండు. పుట్టల పూజకు పులకించి లోకం నాగదేవతను కొలవండి రారండు. పంచమి ముందు చవితి వచ్చింది పుట్టలో స్వామికి. పాలు పోసే వేళ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడే నాగరూపమై మమ్మేలు దైవమీ శుభవేళ. అనంత కోటి నాగలన్నిటికీ ఆరాధన చేసే పర్వదినం. ఆదిశేషుడే మనకి ఆశ్రయము, భక్తితో కొలిచే పవిత్ర సమయం. రైతుకు తోడుగా పంటను కాచే నాగేంద్రుడికి వందనం. సకల సృష్టికి మూలమై నిలిచే ఆ నాగదేవతకు నమస్కారం. చిల్లకూరులోని తెలుగంగ కాలనీలో ఏర్పాటైన పుట్ట వద్ద నాగుల చవితి పర్వదినం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచే మమ్మ. నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మొక్కేరమ్మ. రేయి పవలు రెప్పే వేయక చల్లగా చూసేవమ్మ. ఊరు వాడకి తోడు నీడవై పిలిచిన పలికేవమ్మ. నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచే మమ్మ. అమ్మ నాగమ్మ తల్లి జై జై జై. అమ్మ నాగమ్మ తల్లి జై జై జై. గూడూరు రెండో పట్టణం అడివయ్య కాలనీలోని రైల్వే కరెంట్ ఆఫీస్ వద్ద నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు. అడవి కాలనీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నాగల చవితి పుట్ట ఉన్నది. పోయిన సంవత్సరం నాగల చవితికి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుడు వచ్చి ఇంటి మెట్ల మీద కూర్చొని మాకు గుడి కట్టమని అవగాహన చెప్పాడు. నిలబడుకొని కనీసం 2 hours పోలేదు. ఆ 2 hours ఏంది అమ్మా నీకు పోతల్లి అని అంటే బస్సు అని అంటా ఉంది. దానివల్ల గుడి కడతాం తల్లి, నీకు ఈ సంవత్సరం అమ్మిడి కట్టిస్తామని చెప్పాము. మేము చెప్తే ఈ సంవత్సరం అమ్మిడుండి గుడి కట్టించి పోయిన సంవత్సరం కట్టాము. మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం నందు శనివారం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, అష్టోత్తర శతనామావళి, దుని పూజలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ
తొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం భక్తులకిదియే పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం భక్తులకిదియే పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి కొలిచిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. తొలగముడి వెంకన్న సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది. అజ్ఞానాన్ని తొలగించుటకై అవని పైన అవధూతగా వెలసే వెంకయ్య స్వామిగా అవతారమెత్తి. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,860 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,880 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,22,550 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 160 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సురక్ష యాప్ ద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించవచ్చు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ సమీపంలోని వైన్ షాపులో ఎక్సైజ్ అధికారులతో కలిసి సురక్ష యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ చేసి యాప్ పై అవగాహన కలిగించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. గూడూరు కోర్టు ఆవరణలో బాల్య వివాహాలు వాటి వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించిన జడ్జీలు. నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. మాడవీధి ఉత్సవం కార్యక్రమంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. పుట్టల వద్ద ఘనంగా నాగుల చవితి ప్రత్యేక పూజలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.